విశ్వవిఖ్యాత నట సార్వభౌమ పద్మశ్రీ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు నటించిన సూపర్ హిట్ మూవీ రాముడు భీముడు సినిమా గురించిన విశేషాలు ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ సురేష్ మూవీస్ బ్యానర్ పైన డి రామానాయుడు గారు నిర్మాతగా 1964 సంవత్సరంలో నిర్మించి దర్శకుడు చాణుక్య గారి దర్శకత్వంలో ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమా రాముడు భీముడు కావడం విశేషం. రాజు పేద అనే నవలలోని పాత్రల ఆధారంగా భారీ మార్పులు చేర్పులు చేసి కథ తయారు చేసి తీసిన సినిమా రాముడు భీముడు కావడం విశేషం. సినిమా కథ: చిన్నతనంలోనే దూరమైన ఇద్దరు అన్నదమ్ములు ఒకానొక సందర్భంలో అమాయకుడైన రాముడు భీముడి స్థానంలోకి, బలవంతుడైన భీముడు రాముని స్థానంలోకి మారతారు. రాముని వేషంలో ఉన్న భీముడు తన మేనమామకు బుద్ధి చెప్పి పల్లెపడుచు ఎల్ విజయలక్ష్మిని రాముడు, పట్నం పిల్ల జమునను భీముడు పెళ్లి చేసుకుంటారు. అదే ఈ రాముడు భీముడు సినిమా కథ. ఈ రాముడు భీముడు సినిమాలో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు మొట్టమొదటిసారిగా ద్విపాత్రాభినయం చేయడం విశేషం. అలాగే ఎన్టీ రామారావు గారు తన నటన చేత అన్ని వర్గాల వారిని మెప్పించి రాముడు భీముడు సినిమాను ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టడం చేయడం విశేషం. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఎన్టీ రామారావు గారు తన నటన చేత అన్ని వర్గాల వారిని మెప్పించిన రాముడు భీముడు సినిమాను ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టడం విశేషం. ఆ రోజుల్లో ఎన్టీ రామారావు గారు రాముడు భీముడు మూవీలో నటించారు అనడం కన్నా ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేసి ఒదిగిపోయి నటించడం విశేషం. ఇక ఈ సినిమా సంగీతం విషయానికి వస్తే మళ్ళీ మళ్ళీ వినాలనిపించే మధురమైన పెండ్యాల గారి చక్కని బాణీలు సమకూర్చిన పాటలు. అందులో ఉందిలే మంచి కాలం ముందు ముందునా, దేశము మారిందోయ్ కాలము మారిందోయ్, అదే అదే నాకు అంతు తెలియకున్నది, ఏదో లాగు మనసు లాగుతున్నది, తెలిసిందిలే తెలిసిందిలే నెలరాజ నీ రూపు తెలిసిందిలే, సరదా సరదా సిగరెట్టు ఇది దొరల్దాగువల్ సిగరెట్టు లాంటి పాటలు ఆ రోజుల్లో ప్రేక్షకులను ఆకర్షించడం మరొక ప్రధాన విశేషం. 21 మే 1964 రోజున గ్రాండ్గా రిలీజ్ అయింది రాముడు భీముడు సినిమా. రాముడు భీముడు సినిమా షూటింగ్ మద్రాసులోని విజయ వాహిని స్టూడియోలో జరిగింది. అదేవిధంగా దేశమ్మ మారిందోయ్ కాలమ్మ మారిందోయ్ అనే పాట చిత్రీకరణ నాగార్జున సాగర్ డ్యామ్ దగ్గర 10,000 మందికి పైగా నిజమైన నిర్మాణ కార్మికులతో పాటు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు కూడా ఒక కార్మికుడిగా కనిపించడం మరొక అరుదైన విశేషం. ఈ చిత్రం యొక్క మరొక విశేషం ఏమిటంటే ఈ సినిమా అఖిలాంధ్ర ప్రేక్షకులను మెప్పించి రాష్ట్రంలోని అన్ని ముఖ్య కేంద్రాలలో విజయవంతంగా ప్రదర్శింపబడి శతదినోత్సవం జరుపుకోవడం విశేషం. రాముడు భీముడు సినిమా తెలుగులో విజయవంతమైన తర్వాత ఎంజీఆర్ గారు కథానాయుడుగా ఎంగా విట్టు పెళ్ళై పేరుతో తమిళంలో, మరియు బాలీవుడ్ హీరో దిలీప్ కుమార్ హీరోగా రామ్ ఔర్ శ్యామ్ పేరుతో హిందీలో, అజయునం విజయునం పేరుతో మలయాళంలో, మోజుగారా సొగసుగారా పేరుతో కన్నడంలో రీమేక్ చేయబడి అక్కడ కూడా బ్లాక్ బస్టర్ హిట్గా నిలవడం ఒక విశేషమైతే, ఇదే సినిమా ఎన్నో కథలకు ఆధారం కావడం మరొక అరుదైన విశేషం. అందులో హీరోలకు బదులుగా హీరోయిన్లను బేస్ చేసుకుని హిందీలో హేమమాలిని హీరోయిన్గా ద్విపాత్రాభినయంతో సీతా ఔర్ గీత, అదే హిందీలో శ్రీదేవి నటించిన చాల్బాజ్, అదే కథను మళ్ళీ తెలుగులో గంగామంగా పేరుతో, మరియు అదేవిధంగా బాలకృష్ణ గారు హీరోగా రాముడు భీముడిలో కూడా అవే ఛాయలు కనిపిస్తాయి. రాముడు భీముడు కథ ఆధారంతో వచ్చినటువంటి అన్ని సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్గా నిలవటం మరొక ప్రత్యేక విశేషం. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు మొట్టమొదటిసారిగా ద్విపాత్రాభినయం చేసిన రాముడు భీముడు మూవీ తెలుగు ప్రేక్షకుల మధ్యలో మర్చిపోలేని చిత్రంగా నిలవటం విశేషం. సో ఇవేనండి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు నటించిన రాముడు భీముడు సినిమా గురించిన విశేషాలు. మరొక మంచి మూవీ విశేషాలతో మళ్ళీ మీ ముందుంటాం. అంతవరకు సెలవు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ యొక్క ప్రోత్సాహాన్ని మాకు అందించవలసిందిగా మా యొక్క హృదయపూర్వక ప్రార్థన. Thank you very much for watching this video.